మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి. 9390501418. అయోధ్య రామ మందిరంలో చోరీ ఏవైతే హుండీలో ఉన్నాయో హుండీ మాయమైపోయింది. అక్కడ ఉన్న ఏవైతే విలువైన ఆభరణాలు ఉన్నాయో ఆ ఆభరణాలు కూడా చోరీకి గురయ్యాయని చెప్పేసి మనం వార్తలు వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఆదిత్య యోగినాథ్ గారు తప్ప మిగతా నాయకులు ఎవరు మాట్లాడట్లేదు. ముఖ్యంగా మోదీ గారు అసలుకే మాట్లాడట్లేదు, అమిత్ షా గారు మాట్లాడట్లేదు. దీనిపైన అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేవాలయంలో ఇలాంటివి జరుగుతుంటే ఇంతవరకు ఎందుకు ఈ అధికారులు స్పందించలేదని చెప్పేసి అయితే మరి మాట్లాడడం అంటే న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే దీని మీద ఆదిత్య యోగినాథ్ గారు మాత్రమే మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి ఒకటి జరిగింది, చోరీ అనేది ఎందుకు జరిగింది, ఏంటి అనేది మనకి వివరించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, అయోధ్య రామ మందిరంలో చోరీ అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? అయోధ్య రామ మందిర నిర్మాణం పేరుతోటి అంతకు ముందు దేశవ్యాప్తంగా ఇటుకలను సమీకరించారు, లేకపోతే ఇటుకల పేరుతోటి బంగారం వెండి సమీకరించారు, పెద్ద ఎత్తున నిధుల్ని సమీకరించారు. కోట్లాది మంది భక్తులు నిజమే కదా అని వాళ్ళ రాముడి మీద లేదా సీత మీద విశ్వాసంతో పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. కానీ ఇటీవల వెలుగు చూసినటువంటి కుంభకోణాన్ని చూస్తే ఆ కోట్లాది మంది భక్తులకి ఏమిటి రాముడి పేరుతోటి వసూలు చేసినటువంటి పెద్దలు ఇంత దురాగతానికి పాల్పడతారా, ఈ విధమైనటువంటి చేస్తారా అని అసలు నమ్మలేనటువంటి పరిస్థితి, విస్తుపోతున్నారు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే కోట్లాది మంది రామభక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినటువంటి పరిణామం ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి కుంభకోణం కానీ లేదా భక్తుల మనోభావాలు దెబ్బతినటం కానీ మన దేశంలో ఇదే ప్రథమం. అది కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఎవరైతే రామాలయం నిర్మాణం చేస్తామని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళు చుట్టూతో ఉన్నటువంటి వాళ్లే కదా ఆ ట్రస్ట్ లో, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా నిజాయితీ పరులు, విలువలకి వలువలకి కట్టుబడి ఉంటారు. ప్రతి పైసా, ప్రతి బంగారం, వేసమెత్తు బంగారం అయినా సరే జాగ్రత్త చేస్తారని ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మరి వాళ్ళ హయాంలోనే ఇది జరిగింది అని అంటే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది. మీరు అన్నారు యోగి ఆదిత్యనాథ్ మాత్రమే మాట్లాడుతున్నారు అని. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి హయాంలో ఉన్నటువంటి అయోధ్యలో రామాలయంలో జరిగినటువంటి చోరీ గురించి ఫిర్యాదులు వచ్చినప్పుడు అనివార్యంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి యోగి ఆదిత్యనాథ్ గారికి. సిట్టు వేసినా లేకపోతే దాని గురించి చెప్పినా, అందుకనే ఆయన అనివార్యంగా మాట్లాడుతున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున కోట్లాది మంది, దేశంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటే మరి నరేంద్ర మోడీ గారు ఎన్నికల సందర్భంగా అదే రామాలయంలో ప్రణామాలు చేసి లేకపోతే ఇంకోటి చేసి ఆ ఫోటోలన్నింటినీ దేశమంతటికి విస్తరింపజేసి ఓట్లు అడగటానికి ఉపయోగించుకున్నారు కదా. ఎందుకని నరేంద్ర మోడీ గారు ఇంతవరకు నోరు విప్పలేదు అనేటువంటి ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? చివరికి ఆ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా దాని గురించి మాట్లాడరు. ఎవరు కూడా మనలాంటి జర్నలిస్టులు ఆ యోగి ఆదిత్యనాథ్ గారిని మీ నరేంద్ర మోడీ గారు లేదా అమిత్ షా గారు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ధైర్యం కూడా చేయట్లేదు. ఈవెన్ మీడియాలో చర్చలు కూడా నేషనల్ ఛానల్స్ చూస్తే ఏ నేషనల్ ఛానల్ అయినా కానీ ఎందుకు మోడీ గారు, అమిత్ షా గారు నోరు విప్పటం లేదు, దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలందరూ ఎవరు, రకరకాల ముసుగులతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్, సంఘ పరివారికి చెందినటువంటి వాళ్లే కదా. వాళ్ళ నిర్వాహకాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఎక్కడ కోపం వస్తుందో అని మీడియా సంస్థలు కూడా మౌనంగా ఉన్నాయి. రెండోది, ఎందుకు మౌనంగా ఉన్నాయి, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది అంటే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఘోరంగా అనేక స్థానాలని కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అయోధ్య రామాలయంలో జరిగినటువంటి చోరీ వివరాలన్నీ బయటకు వస్తే ఎవరుంటారు? వాళ్ళే కదా మొత్తం ఉన్నది.
ట్రస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ చంపత్ రాయ్ అనేటువంటి అతను, అనిల్ మిశ్రా అనే అతను, గోపాలరావు అనే అతను, వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు ఈ సంస్థలకు చెందినటువంటి వాళ్ళే వీళ్ళందరూ. మరి వీళ్ళు గతంలోనే అనేక విమర్శలు లేదా ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడంతా మౌనంగా ఉన్నారు. ఇప్పుడు కూడా వీళ్ళలో పంపకాల్లో వచ్చినటువంటి తేడాతోనే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. మరి దేవుడి సొమ్ముని ఈ విధంగా కొట్టేసేటువంటి భక్తుల్ని ముందు పెట్టుకొని రేపు బీజేపీ ఓట్లు ఎట్లా అడుగుతుంది? వాళ్ళని సమర్థించినటువంటి మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఎట్లా ఓట్లు అడుగుతారు? అందుకని ఇట్లాంటి సమస్యలన్నీ వాళ్ళకు ఉన్నాయి. అందుకని ఇది మరింతగా ఈ వివరాలు కనుక బయటకు వచ్చేట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుంది అనేటువంటి భయం బీజేపీకి పడుతుంది. సహజంగానే అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ లేదా కాంగ్రెస్, ఇతర పార్టీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే రామాలయాన్ని ఒక అంశంగా చేసి బీజేపీ ప్రయత్నించినప్పుడు మరి అదే రామాలయంలో అదే బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ కి చెందినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ట్రస్ట్ లో లెక్కలు లేవు, హుండీలు ఎవరు లెక్క పెడుతున్నారో తెలియదు, సీసీటీవీ ఫుటేజ్ ఏమైందో తెలియదు. సీసీటీవీలు అన్ని కూడా ఈ దోపిడీ జరిగినటువంటి సమయంలో, కొట్టేసిన సమయంలో వాటన్నిటిని ఆపేశారంటున్నారు. వాటికి అడ్డంగా నిలబడి కొంతమంది అడ్డంగా నిలబడి ఇవన్నీ ఎత్తుకుపోయారని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? మీరు, నేను చెప్పట్లే. యోగి ఆదిత్యనాథ్ గారు వేసినటువంటి సిట్లో వెల్లడైనటువంటి అంశాలు ఇవి. అందుకని ఈ అంశాలన్నీ కనుక వెల్లడయ్యేట్లయితే బీజేపీ పరువు, యోగి ఆదిత్యనాథ్ గారి పరువు, మోడీ గారు, ఎందుకంటే వాళ్ళంతా మరి నాయకులు కదా, వాళ్ళ పరువు పోతుందని దీన్ని సాధ్యమైనంత వరకు మూసిపెట్టి కొంతమంది చిన్న చిన్న ఉద్యోగులే చేశారు, ఇది పెద్దవాళ్ళకి ఏం సంబంధం లేదు అని కొత్తడం చేయడానికి లేదా మూసిపెట్టడానికి సిట్టు పరిమితంగానే దర్యాప్తు చేస్తా ఉంది ఇప్పుడు వచ్చినటువంటి అంశాలు. అందుకని దీని మీద రోజు రోజుకి అనుమానాలు, కొత్త కొత్త ప్రశ్నలు అన్ని కూడా వస్తున్నాయి. చివరికి ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది సిట్ ఫైనల్ గా పెట్టేటువంటి చార్ట్ షీట్, దానిలో ఉన్నటువంటి అంశాలు మరోసారి మనం చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఇది ఇంకా అనుమానం కలిగిస్తూనే ఉంది, కొత్త అనుమానాలను తెస్తాం. అంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే సార్, గతంలో కూడా ఇలాంటివి జరిగాయి, దేవాలయాలు ఇలాంటివన్నీ జరిగాయి. ఒకసారి చూసుకుంటే అయ్యప్ప స్వామి టెంపుల్లో ఇట్లనే జరిగింది, తిరుమలలో కూడా ఇలానే జరిగింది, ఇక్కడ జరగడంలో ఇదేం కొత్త కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఈ మాటలను ఎట్లా తీసుకోవాలి? కొత్త కాదు అని మాట్లాడే వాళ్ళు సమర్థిస్తున్నట్లా, విమర్శిస్తున్నట్లా? ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ పెద్దలు ఏం చెప్తారు? దేవాలయాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండకూడదు, అధికారుల ఆధ్వర్యంలో ఉండకూడదు, వాటన్నిటిని మాకు అప్పగించండి, మేము సక్రమంగా నిర్వహిస్తామని కదా చెప్తూ ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయమైనా, అయ్యప్ప ఆలయమైనా వాళ్ళు చెప్పేది అది. మరి రామాలయం మీ ఆధ్వర్యంలోనే ఉందిగా, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళే కదా ట్రస్టీ ప్రధాన కార్యదర్శులు, లేకపోతే ట్రస్టీ మెంబర్లు మీరు. మరి మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంటి? మీ నాయకులు చేసినటువంటి నిర్వాహకం ఏంటి? వేరే వాళ్ళు ఎవరు? ఇప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు అందరూ, అక్కడ పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో అందరూ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళేగా. హుండీలో లెక్కించినా లేకపోతే ఇంకోటి చేసినా, రామాలయంలో కూడా అంతే. మరి ఆ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళే ఈ విధమైనటువంటి దొంగతనాలకు పాల్పడితే ఎవరు కాపాడాలి? అందుకని ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్తు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టుగా మీ ఆధ్వర్యంలో మేము సక్రమంగా చేస్తామని చెప్పేసి ఇతర దేవాలయాల గురించి చెప్తారు. మీకు ఇచ్చినటువంటి దేవాలయంలో చోరీ జరుగుతూ ఉంటే మీరు నివేదించలేకపోయారు, మీరు భయపెట్టలేకపోయారు. కనీసం ట్రస్ట్ గడిచినటువంటి 4 సంవత్సరాలుగా లేదా 5 సంవత్సరాలుగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి రికార్డులు కూడా సరిగ్గా లేవని చెప్పేసి చెప్తున్నారు. మరి జవాబుదారీతనం ఎక్కడి నుంచి ఉంటది? మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కోట్లాది మంది భక్తులు ఏం కావాలా అనేటువంటిది ప్రశ్న. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే కుంభమేళా సందర్భంగా, ప్రయాగరాజ్ కుంభమేళా సందర్భంగా కోట్లాది మంది రామాలయాన్ని కూడా దర్శించుకున్నారు. దర్శించుకొని పెద్ద మొత్తంలో కానుకలు ఇచ్చారు. ఆ కానుకలన్నీ కూడా కొన్ని 100 కోట్లు ఉంటాయని చెప్తున్నారు. కానీ అట్లాంటి ఏమి లేవని చెప్పేసి చెప్పిన తర్వాత మరి ఆ భక్తులు ఇచ్చినటువంటి కానుకలు ఏమైనా ఇక్కడ పంచుకున్న దగ్గర తగాదా వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని నిజాలను బయట పెట్టేట్లా
నిజాలను బయట పెట్టినా కానీ పోయేది బీజేపీ ప్రభుత్వ పరువే. యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత పరిస్థితి దెబ్బతింది. ఒకవేళ మూసిపెట్టినా కానీ, ఈ కుంభకోణాన్ని బయటకు రాకుండా మూసిపెట్టినా కానీ పోయేది మళ్ళా అదే ప్రభుత్వ పరువు. అందుకని ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇరకాటంలో పడినటువంటి పరిస్థితి బీజేపీది, లేదా బీజేపీ నడుపుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇతర సంఘ పరివార సంస్థలు అనేది మనం చెప్పుకోవచ్చు. చంపత్ రాయ్ రెసిగ్నేషన్ తర్వాత కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. మరి తన రిజిగ్నేషన్ వెనకాల ఎవరైనా ఉన్నారంటారా, లేకపోతే దీని పరిణామాలు వేరేలాగా ఏమన్నా చోటు చేసుకునే అవకాశం ఉందంటారా సార్? చంపత్ రాయ్ లేదా రాజీనామా చేసిన వాళ్ళ వెనకాల వేరే ఉండక్కర్లా. ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే కదా ఇది జరిగింది. సంజాయిషి చెప్పుకోవాల్సింది వాళ్ళు. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళని కొనసాగించేట్లయితే ఆ కొనసాగించేటువంటి వాళ్ళు మరి వీళ్ళకి మద్దతు ఇస్తున్నట్టుగా, అక్రమాలకు మద్దతు ఇస్తున్నట్టే కదా. అందుకని అనివార్యమై చేశారు. ఆరోపణలు రాగానే చంపత్ రాయ్ లేదా అనిల్ మిశ్రా వాళ్ళు చేసుంటే ఓహో వాళ్ళు వెంటనే అనుమానం వచ్చింది కనుక చేశారనుకోవచ్చు. కానీ సిట్టు వేసి సిట్టు అనేక విషయాలని బయటికి తీసుకొచ్చి కనుగొని ఆ చంపత్ రాయ్కి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళ పాత్ర ఉందని తేలిన తర్వాత అనివార్యమై రాజీనామా చేశారు. దాని వెనకాల ఎవరు ఉండక్కర్లా, అనివార్యమై రాజీనామా చేశారు. అయినా కానీ వాళ్ళ పాత్రను బయటకు రాకుండా చూడటానికి ఇప్పుడు సిట్ ప్రయత్నిస్తున్నది అనేటువంటిది తాజాగా వచ్చినటువంటి వార్తలు. ఇందులో మనం అంటే ఇప్పుడు ఏవైతే ఆభరణాలు ఏదైతే ఆ డబ్బు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరి వెనక్కి వచ్చే అవకాశం ఉందంటారా సార్, లేకపోతే ఇది ఇట్లనే విచారణ కొనసాగుతూనే ఉంటుందంటారా సార్? ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, గజం మిథ్య పలాయనం మిథ్య అని. ఏదో కొన్ని కోట్ల రూపాయలు కొట్టేశారు తప్ప ఉన్నాయన్నీ ఉన్నాయి, ఏవి పోలేదు అంటే అసలు ఏమున్నాయి? ఆ ఉన్న వాటికి లెక్కపత్రాలు ఏమున్నాయి? గతంలో ఉన్నటువంటి లెక్కపత్రాలు ఏవి? ఇవన్నీ ఎవరు ఈ ఆభరణాలన్నీ కనపట్టలేదు, లేకపోతే బంగారు ఇటుకలు కనపట్టలేదు అని చెప్తుంది ఎవరు? గతంలో విహెచ్పిలో పనిచేసినటువంటి వాళ్ళే. వినయ్ కతియార్ లాంటి వాళ్ళు ఫైజాబాద్ అయోధ్య నియోజకవర్గ ఎంపీలుగా పనిచేసినటువంటి వాళ్ళే. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలే ఇవి. ఏ కాంగ్రెస్ లేకపోతే సమాజ్వాదీ పార్టీనో ఇంకెవరో చేస్తే రాజకీయంగా చేశారనుకోవచ్చు. ఎవరైతే మీతో పాటు రామాలయం కోసం ఉద్యమించారో లేకపోతే పనిచేశారో అటువంటి వాళ్ళే మొత్తం రామాలయం కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి మొత్తం అంతా కూడా విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు రామాలయాన్ని ఆక్రమించిందనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మహంతులు వీళ్ళందరినీ కూడా డమ్మీలు చేసి పారేసి వీళ్ళు ఏది చెప్తే అది. ఇవి ఇవాళ నడుస్తున్నటువంటి, ఇవన్నీ మీడియాలో వస్తున్నటువంటి వార్తలే. అందుకని మొత్తం భక్తుల విశ్వాసాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక పెద్ద ఆలయానికి సంబంధించి భక్తుల విశ్వాసాన్ని, కోట్లాది మంది విశ్వాసాన్ని దెబ్బతీసినటువంటి గనుల సంగతి తేల్చకపోయేట్లయితే ఏ రామాలయం నినాదం, ఏ రామాలయ ఉద్యమం అయితే బీజేపీని అధికారానికి తీసుకొచ్చిందో అదే రామాలయంలో జరిగినటువంటి కుంభకోణం, అదే రామాలయంలో జరిగినటువంటి పెద్ద స్కామ్ ఆ పార్టీ పతనానికి కూడా నాంది పలికినా ఆశ్చర్యం లేదు అని చెప్పచ్చు.